హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నోటికి కమ్మగా ఈ వేసవి కాలంలో కడుపుకి చల్లగా ఉండే టమాటా మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ విధంగా మజ్జిగ చారు చేసుకుంటే మనకి ఏ కూరలతో కూడా పని లేదు. అన్నమంతా కడుపు నిండా ఈ మజ్జిగ చారుతోనే తినేస్తామండి. టమాటా కూడా వేసుకొని చేసుకుంటాం కదా, భలే రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఒక అర నిమిషం ఫ్రై అయ్యాక దీంట్లో వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. మనం వేసుకున్న వెల్లుల్లి అల్లం అనేది వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి మనకి మజ్జిగ చారు అనేది. ఇవి కొంచెం ఇలా వేగాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నేను ఇక్కడ ఒక 3 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనం ఇందులో కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని మగ్గాక ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కదా, సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం వేసుకున్న టమాటా ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గించుకోవాలి. మనకు టమాటా ముక్కలు మగ్గే లోపల మనం పెరుగు తీసుకొని ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో పెరుగు అనేది ఒక బౌల్లోకి వేసేసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. మీకు కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించి వేసుకోండి. మజ్జిగ చారు అనేది కొంచెం మీకు పల్చగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేం లేకోకుండా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ టమాటాల్లో వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. మరీ బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి. ఇలా మగ్గాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక ఈ తాలింపునంతా మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో అయితే వేసేసుకోవాలి. నిజంగా అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను, అంత కమ్మగా ఉంటుంది. ఇలా ఇదంతా తాలింపంతా మజ్జిగలో వేసేసుకున్నాక ఇందులో ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసేసుకోండి. మనకు తినేటప్పుడు పంటి కింద కరకరలాడుతూ ఉల్లిపాయ ముక్క అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకోండి. నిమ్మరసం మటుకు అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ చారులోకి. నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఒక 2-3 గరిటెల వరకు ఈ మజ్జిగ చారుని వేసుకొని తింటుంటే ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పక్కనే ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే ఇంకాస్త రుచిగా ఉంటుందండి. నిజంగా గ్లాసుల్లో పోసుకొని కూడా తాగేస్తారు, అంత కమ్మగా ఉంటుంది ఈ మజ్జిగ చారు. తప్పకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి